కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ఉస్నాబాద్ వర్గ బీజేపీ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ గారు. ఇటీవల ఉస్నాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో వారిని అడిగేస్తున్నాం. అన్న నమస్తే, మరికొన్ని రోజుల్లో ఎలక్షన్ జరిగిపోతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఎలా ఉంది పార్టీ కరీంనగర్ బీజేపీ? కరీంనగర్లో బీజేపీ సునామీ వస్తున్నదని చెప్పి చెప్పడానికి ఏమాటం మోమాటం లేదు. మీరు గమనించాలి, ప్రజల్లో ఏ విధంగానైతే ప్రధానమంత్రి మోడీ గారి పట్ల ఉన్న నమ్మకము, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి యొక్క నాయకత్వం పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ సునామీ ఉన్న తెలంగాణలో కాదు, మొత్తం యావత్ భారతదేశంలో 400 పార్ అన్నది ఉట్టి మాట కాదు, అది ప్రజలలో ఉన్నదే, అది ప్రెస్లో వస్తున్నది. మా నాయకత్వం కూడా దాంట్లో పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నాం. అంటే కేంద్రంతో కొట్లాడి నిధులు మేము తీసుకొచ్చామంటూ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. నమ్మినరా లేదా అన్నది ఓట్ల రూపంలోనే కదా తెలిసేది. వాళ్ళు చెప్తారు, ఎన్ని చెప్పినా కూడా గత 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఎప్పుడు చూసినా కూడా మోదీ గారిని, ఆయన వయసు కనీసం ప్రధానమంత్రి అని కాకుండా కూడా వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడిన దాఖలాలు కేసీఆర్కు, ఆయన కుటుంబానికి కేటీఆర్కు ఉన్నది. వాళ్ళు కేంద్రంతో కొట్లాడి తెచ్చింది అని కాదు. కేంద్రము ఒక పెద్దన్న పాత్రలో భాగంగా అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే ఒక పాత్రలో భాగంగానే ఇక్కడికి నిధులు ఇచ్చింది, కానీ ఎవరో కొట్లాడితే తెచ్చినవి కాదు. అది తెలంగాణ ప్రజలకు భారత ప్రభుత్వము చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేసినారు, అంతే. కరీంనగర్ పార్లమెంట్లో అత్యధికంగా కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుచుకుంది మన. సో ఎంపీ ఎలక్షన్స్లో ఇంపాక్ట్ చూపెట్టారనుకుంటున్నారా? ఖచ్చితంగా దాని ప్రభావము 1% కూడా ఉండదు. అప్పుడు వాళ్ళు ఓటు చేసింది, ఇప్పుడు ప్రజలు ఎవరికి కేసీఆర్ను గద్దె దించాలి, కుటుంబ పాలన గద్దె దించాలి, నియంత్రమైన పాలన గద్దె దించాలని చెప్పి ఓటేసారు. ఇక్కడ గద్దె దించేందుకు ఓటు కాదు, జనాలు ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు? మోడీ గారి నాయకత్వంలో దేశంలో 3వసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, దేశము సుఖ శాంతులతో ప్రశాంతంగా బతకాలని చెప్పి అందరికీ కోరికున్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఓటుకు ఈ ఓటుకు సంబంధం లేదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అందరూ కూడా మరి ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అన్న గారికి ఓటేస్తేందుకు సిద్ధంగా ఉన్నారు, మోడీ గారికి ఓటేస్తేందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే ఉస్నాబాద్లో మేమైనా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు, పొన్నం ప్రభాకర్, ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ప్రభుత్వంలో. సో ఇంపాక్ట్ చూపెట్టనుకుంటారా? మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నా ఇంకెవరు ఉన్నా కూడా అక్కడ ఏం పెద్ద ప్రభావం ఏముండదు. ఎందుకంటే ఓటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, ఇది ఓటు వేసేది మోడీ గారి నాయకత్వంలో దేశం గురించి వేసే, దేశ అభివృద్ధి కోసానికి, దేశాన్ని దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఓటు ఎట్టి పరిస్థితులలో అక్కడ ఎమ్మెల్యే గారు ఉండని, మంత్రి గారు ఉండని, ఎవరన్నా ఉన్నా కూడా ఓటు మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అన్ని పార్టీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఓకే, మెజార్టీ ఎంత వస్తుంది మరి ఈసారి? బండి సంజయ్ గారి మెజార్టీ మా అంచనా ప్రకారం ఇవాళ ఉన్న పరిస్థితులలో 2.5 లక్షల పైననే ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు గమనించండి, బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ కాకముందే 4 గో అయిపోయినారు. మేము లేము ఎట్లాగో అని చెప్పి వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు, మాకు ఓటేయరు అని చెప్పి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది మీరు గమనిస్తే అభ్యర్థి ఒక నియామకమే ఇంకా జరగడం లేదు. ఇంకా మిగిలింది ఎన్ని రోజులు ఉన్నది? అభ్యర్థి దొరుకుతలేడు, వాళ్ళకు అభ్యర్థి దొరుకుతలేడు అనుకున్నట్టు ఉంటే ఎందుకు ఇయ్యరు? మరి ఇప్పుడు ప్రజలు గమనిస్తలేరా ఎవరికి వేయాలి ఎవరికి వేయద్దని చెప్పి? కాంగ్రెస్ పార్టీలో కూడా క్యాడర్ చాలామంది కూడా ఒక బలైన వర్గాలకు చెందిన నాయకుడు, మరి ఒక మరక కూడా ఒక ఎలాంటి అభియోగం లేనున్న నాయకుడు, మరి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా 2.5 లక్షల పైన చిలికే ఉంటుంది భారతీయ జనతా పార్టీలో. కాంగ్రెస్తోనే ఉంటుంది, బీఆర్ఎస్ ఎక్కడ లెక్కలు లేదు, కాంగ్రెస్తోనే ఉంటుంది. అది కూడా ఎందుకంటే వీళ్ళేదో కేంద్రంలో ఏదో చేస్తారని కాదు, ఇక్కడ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మీరు అన్నట్టు ఏమైనా ఓటు పర్సంటేజ్ పెరుగుతుందంటే ఓటు పర్సంటేజ్ పెరగవచ్చు కాంగ్రెస్ పార్టీకి, కానీ గెలిచే అంత కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ గడ్డపైన భారతీయ జనతా పార్టీ జెండా ఉంటుంది. దేశంలో కూడా 400 సీట్లు దాటే పూర్తి ప్రక్రియ నడుస్తూ ఉన్నది. సో ఇది మొత్తానికి కరీంనగర్లో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరెన్ని కుట్రలు చేసినా కరీంనగర్లో జెండా పాతది మాత్రం బీజేపీ జెండా అని చెప్పేసి సత్యమని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నారు. బండి సంజయ్ని బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ని గెలిపించుకొని ధర్మాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.